నా మీద కక్షతో నన్ను అరెస్ట్ చేశారని నేను అనుకోవడం లేదు బాబాయ్. నువ్వు అర్థం చేసుకోగలవని ఈ నిరంకుశ నిర్ణయం తీసుకున్నాను. నేను మీ బిడ్డనని, నేను అనాథను కాదని, నాకు మీరందరూ ఉన్నారని ఈ ప్రపంచానికి చెప్పుకోవాలనుకున్నాను. కానీ ఈలోగా మీ అందరి ఆత్మీయత ముందు నేను ముద్దాయినైపోవాల్సి వచ్చింది. నువ్వు తిరిగి రావాలని, ఈ ఇంట్లో నీ స్థానం నీకు అప్పచెప్పాలని ఎంతో ఎదురు చూశాను. కానీ చూసావా, జీవితాలు చెదిరిపోవటం చాలా తేలిక, కానీ తిరిగి కలవటమే చాలా కష్టం జ్యోతి. వాళ్ళు నీకు పెట్టిన డెడ్ లైన్కి సమాధానమే ఈ అరెస్ట్. నేనేమైనా పర్వాలేదు, నన్ను మీ కుటుంబంలో మనిషిగా అందరూ ఒప్పుకున్నారు, అది చాలు. ఈ పోలీసులు, మీ లా అండ్ ఆర్డర్ అందరూ ఆ పసిపిల్లల్ని రక్షించి నాకు ఇవ్వండి. యుద్ధంలో ఆయుధం కంటే ఆలోచనే ముఖ్యం జ్యోతి. వెయిట్ ఫర్ ద 11th hour. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎమర్జెన్సీ కాల్. హలో, పొద్దులు కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళింది. అక్కడ నలుగురు స్కూటర్ మీద వచ్చి నరికేశారంట. ఎవరు నరికారో అందరికీ తెలుసు. పక్కనే ఈ లెటర్ ఉంది. ఈ హత్య మీ వంశవృక్షం కూలిపోయే ముందు రాలిన ఒక ఎండుటాకు. ఇలాగే మీ కుటుంబంలోని వాళ్ళంతా తలోమూల రాలి శవాలవుతారు. వాళ్ళ సంతాపం కోసం మీరు పెట్టుకునే నల్ల బ్యాడ్జీలు మీ నల్ల కోట్ల మీద కనపడవు. జడ్జిమెంట్ మార్చు. రెడీ కమ్ కమ్ నా రిలీజ్ కి తర్వాత చూడండి. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటా. ఏంటయ్యా ఏంటి సార్? వాడు పారిపోతున్నాడు సార్. అది హాస్పిటల్ వాళ్ళు. సార్ జేపీ నుండి మీరు నాగన్ సార్ గెస్ట్ హౌస్ కి రాత్రికి రాత్రి షిఫ్ట్ చేయండి. జడ్జే కిడ్నాప్ చేయించడని రేపు మీరు ధర్నా చేయండి. డూ ఇట్ సార్, బి అలర్ట్. థాంక్స్ అమ్మా. ఆ పేరు ఎక్కువ మరీ వంటేలా చేస్తుందిరా. తెల్లపోయిందా సాగర్ రావడం ఎంతసేపా? ఏమో చెత్త డ్రైవింగ్ నత్తన బండి తోలుకొచ్చావరా? నువ్వేంటక్కడ నా బండి పెడికావు? నువ్వు బీరుపీకి గుర్రు పెడుతుండగా దారిలో రాత్రికి రాత్రే మార్చాను రా స్టీరింగ్. మా అబ్బిగాడు ఎక్కడున్నాడో తేలాలి. మీ పోలీసులు ఏం చేశారో తెలియాలి. వాళ్ళు కిడ్నాప్ చేసి ఎక్కడ దాచారో తెలియాలి. ఇందులో ఈ జడ్జి కొట్టు కూడా ఉందయ్యా. ఏంటయ్యా అది కాదు, ముందు తేలకుండా కోర్టును నడవడానికి వీల్లేదు. జడ్జి గారు, మీరు పోలీసులు కలిసి మా వాడిని ఏం చేశారు చెప్పండి. వాడి మీద కేసు పెట్టడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని చివరికి వాడినే మాయం చేశారా? నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పండి, చెప్పండి, దయచేసి చెప్పండి. జేకే గారు, మీలాంటి వాళ్ళు కూడా ఇలా చేయడం భావ్యమా? ఎంత డిస్టర్బెన్స్ గా ఉందో చూడండి. వాట్ ఇస్ దిస్? అలా మాట్లాడతారేంటి కలెక్టర్ గారు? చెట్టంత కొడుకు పిచ్చివాడే నేర్చోలోగా చచ్చాడనే భయం పట్టుకుంది. పోలీసులు ఈయన కలిసి వాడిని మాయం చేశారు. కలెక్టర్ గా మీ అబ్బాయి సంగతి నేను చూస్తాను. ఇంతటితో ఈ గొడవలు ఆప్ చేయండి. పులి లాంటి కొడుకు సార్. పులిని కన్నాను. అడవిలో పులులను కాపాడుతున్న ఈ రోజుల్లో పులిలాంటి జేపీని కాపాడకపోతే మనమంతా వీపీలమైపోదుము. మా యూత్ టీం తరపున ఒక నగ్న సత్యాన్ని చెప్పడానికి వచ్చాం. పులిలాంటి నగ్న సత్యం ఏంటి? పులుల గురించి మీరు కూడా స్ట్రైక్ చేస్తారా? ఇదేం బాలేదు. అవును, కరెక్టే. అది కాదు సార్, పులి అడవిలో ఉన్నప్పుడు చంపితే నేరం.
అదే పులి అదుపు తప్పి ఊరి మీద పడింది అనుకోండి, జనాల్ని చంపేస్తుంది. అప్పుడు చంపకపోతే నేరం. సో పులి అడవిలో ఉన్నట్టు జేపీ పిచ్చాసుపత్రిలో ఉంటే నో డేంజర్ సార్. డ్రామా ఏంటంటే పులి ఊరి మీద పడ్డట్టు పిచ్చెక్కిన జేపీ తప్పించుకుని మనుషుల మీద పడ్డాడు సార్. ఏంటి తప్పించుకున్నాడా? అవును సార్. రాత్రి మా వాడు సెకండ్ షో సినిమా నుంచి వస్తుంటే మీద పడి చంపైపోయాడు సార్. అవును సార్, నువ్వులో దింగి తప్పించుకున్నా. ఓ గాడ్. ఊరి మీద పడి కంట్రోల్ తప్పిన పులిని ఏం చేస్తారు సార్? షూట్ చేస్తాం. అలాగే పిచ్చెక్కి కంట్రోల్ తప్పిన జేపీ మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇవ్వండి సార్. డ్రామా కరెక్ట్ గా ఉంటుంది. ఇజ్ ఇట్? ఏం చేద్దాం జడ్జి గారు? వాళ్ళు చెప్పిన పులి ఫార్ములా కరెక్ట్. డెసిషన్ మీరే తీసుకోండి. మనోడు మన దగ్గర ఉన్నాడు కదా, నువ్వే ముందు కమిట్ అయిపో. కాల్చేమను, పాలిటిక్స్ ఉపయోగపడుతుంది. కలెక్టర్ గారు, నిజంగా వీళ్ళు వాడిని దాస్తే ప్రాణాలతో ఇప్పించండి సార్. వాళ్ళన్నట్టు పిచ్చివాడై ఊరి మీద పడి ఉంటే షూట్ చేయండి సార్, షూట్ చేయండి. కనీసం శవాన్నైనా ఇప్పించండి. ప్రశాంతంగా దహనం చేసుకుంటాను. ప్రశాంతంగా దహనం చేసుకుంటాను. ప్రశాంతంగా దహనం చేసుకుంటాను. ఫాదరే ఒప్పుకున్నాడుగా, షూట్ ఎట్ సైట్. ఓకే సార్. నీలో ఇంత యాక్టింగ్ ఉందంటే సినిమా తీసేవాని కదా జేకే. నువ్వు సీఎం కాదే, పిఎం కాబిల్. అన్నా అన్నా, జేపీ బాబు సాగర్ గెస్ట్ హౌస్ వెళ్ళలేదంట. వెళ్ళలేదా? నక్సలైట్లు చర్చిలో వెళ్ళిపోతున్నారు కదన్నా, మన బాబుని వాళ్లే వెంట తీసుకెళ్లిపోయారంట. నక్సలైట్లా? సార్ దీంట్లో ఏదో గూడు పుట్టాను ఉంది సార్. మనం కనుక షూట్ ఎట్ సైట్ ఆర్డర్ విత్డ్రా చేసుకోకపోతే బాబుని ఎన్కౌంటర్ పెడుతూ కాల్చిపారా సార్. సార్, కలెక్టర్ గారు సార్, మీకోసం ఆఫీస్కి వెళ్ళాను సార్. ఇక్కడ ఉన్నారని తెలిసింది. చిన్న రిక్వెస్ట్ సార్. కమాన్, వాట్ ద మ్యాటర్? సార్ చిన్న పొరపాటు జరిగింది సార్. అవును సార్. రేయ్, మీరు ఉన్నారా? నేను చెప్తున్నాగా. మా వాడికి పిచ్చని కన్ఫర్మ్ చేశాడే గవర్నమెంట్ డాక్టర్. వాడికి పిచ్చంట సార్. మా వాడికి పిచ్చి లేదు సార్. సార్ అందుకని మా వాడిపైన మీరు ఇచ్చిన షూట్ ఎట్ సైట్ ఆర్డర్ కొంచెం తీసేయండి సార్. డోంట్ టాక్ రబీష్. మీ వాడిని జైలు నుంచి మా పోలీసులు లా కలిసి కిడ్నాప్ చేశారని చెప్పారు. వాట్ ఆర్ యూ టాకింగ్? ఇచ్చిన షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఎత్తేయడానికి వీల్లేదు. ముందు ఎస్కేప్ ఎలా జరిగిందో తేలాలి. ఇఫ్ నెసరీ ఎఫ్ఐఆర్ లో మీ పేరు కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. డోంట్ ప్లే గేమ్స్. సార్ మిస్టర్ జేకే, మీ దుర్మార్గం మాత్రమే తెలివైందనుకోకు. మంచితనం మూడో కన్ను తెరిస్తే మీ బ్లడీ ఫ్యాక్షనిజం ప్రాణాలకు కూడా గుర్తులుండవు. రెడీ నేను సేఫ్, బాగా సేఫ్. కంగారు ఏం లేదు. నువ్వు వేసిన సాగర్ ప్లాన్ లీక్ అయింది. మన బెజవాడ రెడ్డి మనుషులు సేవ్ చేసి దాన్ని జగదాల ఫ్యాక్టరీలో పెట్టారు. జగదాల ఫ్యాక్టరీ తెలియదా నీకు? ఏయ్, అబ్బా ఇక్కడ గోడ కడిగిన మోగేది లేవా? అసలు ఏం జరిగిందంటే, అబ్బా, హలో హలో, ఇక్కడ లైన్ క్లియర్ గా లేదు. ఇప్పుడు క్లియర్ అయింది. దాని పిల్లలు కదా, వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చాయి. టైం 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 అయిపోతుంది, తీసుకురావా మొగడా. నీ తుంప దగ్గర అర్థం చేసుకో. కొత్త పంచాయతీ రామయ్య బుర్ర పెట్టి ఆలోచించుకోవచ్చు. వీడిని జాగ్రత్తగా చూసుకుంటారా. చంద్రు, పిల్లలు వస్తారు, హ్యాండ్ ఓవర్ చేసుకోండి. బాబాయ్ దగ్గరికి వెళ్ళి మ్యాటర్ డిసైడ్ చేసి వస్తాను. కాఫీ కూడా ఇవ్వదా? కనీసం బీర్ సప్లై చేయొచ్చుగా. వీడికి కొంచెం స్ట్రాంగ్ గా ఇవ్వండి రా. మిస్ జ్యోతి, మీ బాబాయ్ జాబ్ని ఇచ్చారు, ఇక్కడ సైన్ చేయండి. సార్ ఇక్కడ బయట ఉన్నారు, పదండి. బాబాయ్, పోనీరా బండి. ఇక్కడ తీసుకొచ్చారండి ఇల్లు. జ్యోతక్క ఇక్కడికి ఎలా వచ్చింది? తను వెళ్లాల్సింది కోర్టు కదా. అవును, ఇక్కడికి ఎలా వచ్చిందిరా? నాకంతా తెలుసు. ఏంటి ఉద్రేకం? అంత ఆలోచించాక వాళ్ళ సైడ్ వేసేయండి రా. హలో, జస్టిస్ రామ్ ప్రసాద్ హియర్. జడ్జి గారు బాగున్నారా? నేనే జేకేని.
కోర్టుకి వెళ్తున్నారా? నేను ఇక్కడే జగదల్ ఫ్యాక్టరీ నుంచి మాట్లాడుతున్నా. జ్యోతికి మేమే జామీన్ ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చాం. తను మెయిన్ విట్నెస్ కదా. కోర్టుకి వెళ్తున్నారులా ఉంది. మా వాడి మీద జడ్జిమెంట్ ఇవ్వాలే కదా. ఆగరా, మీకు కొంచెం శ్రమిస్తున్నామేమనుకోకండి. అదే మీరు మా గురించి సంపాదించిన విట్నెస్లు, ఈ రోజు మా వాడి మీద ఇచ్చే జడ్జిమెంటు, ఇవన్నీ తీసుకుని ఒక అరగంటలో రండి. జగదల్ ఫ్యాక్టరీకి రావాలి. మ్యాటర్ ముగించేద్దాం. సెక్యూరిటీ అది మీకు కూడా వస్తే బాగోదు. మీరు ఒక్కరే రండి. మీకు తెలియదేంటి? ఎవరికి తెలియకూడదు కదా ఇది. మీరెవరూ నన్ను ఫాలో చేయకండి. కోర్టుకు వెళ్ళండి. సార్, ఇట్స్ మై ఆర్డర్. ఎస్ సార్. అరే జడ్జి రాంప్రసాద్. రాంప్రసాద్ ప్రసాద్ రాంప్రసాద్ ప్రసాద్. నమస్తే, రండి. కాఫీ తీసుకుంటారా? జడ్జి గారు టైం అంటే టైమే, అందుకే ఆయన జడ్జి అయ్యారు, మనం జాదుగాళ్ళమయ్యాం. మీ వాళ్ళు మా వాడిని తెచ్చి చిన్న పంచాయతీ పెట్టారు. చీమల పట్టులో పాములు చేరినట్టుగా ఆ పంచాయతీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. సాక్ష్యాలన్నీ తెచ్చినట్టున్నారే, అక్కడ పెట్టండి. తెచ్చారుగా, పడేయండి సార్. ఓకే, ఈ ఫైల్లో లెటర్ ఉంది, మీరు సంతకం పెట్టండి. నక్సలైట్లకి మీరు రాసినట్టుగా మేము రాసిన రైటింగ్. దీంట్లో మీరు మా వాడిని జైలు నుంచి కిడ్నాప్ చేసి జగదల్ ఫ్యాక్టరీలో పెట్టినట్టు, నక్సలైట్స్ ని 10 కోట్లు మమ్మల్ని డిమాండ్ చేయమన్నట్టు, తర్వాత అందులో 5 కోట్లు మీకిమ్మన్నట్టు. ఇంతే సార్, సింపుల్ గా రాశాం. ఇట్లు అని కూడా మేమే రాశాం. రామ్ ప్రసాద్ అని ఒక్క సంతకం పెట్టండి. డీజీపీ గారు, కలెక్టర్ గారు ఫోన్ చేసినాము. ఆన్ ద వే, అరగంటలు వస్తారు. నిన్ను బొక్కలేస్తారు. సంతకం పెట్ట. మీడియా కూడా ఇక్కడికి వస్తుంది. వాళ్ళందరి ముందు నేను క్రిమినల్ చేయడానికి ఆ లెటర్ సాక్ష్యం. సంతకం పెట్ట. ఈ రోజు మీరు అక్కడ జడ్జిమెంట్ ఇవ్వాలి కదా, అందుకని కోర్టే ఇక్కడ అరేంజ్ చేశాం. జడ్జి గారు వెనకాల 3 సింహాలు లేకుండా జడ్జిమెంట్ 3 ఎలా వస్తుంది? 3 సింహాలు రప్పించండి. నేను పల్నాడు సింహం. నేను రాయలసీమ సింహం. నేను నైజాం సింహం. సింహం. చెప్పండి చెప్పండి, చెప్పేది నా మీద కదా జడ్జిమెంట్. మామూలు చెప్పండి, మీరు చెప్తే కానీ సింహాలు శాంతించవు. సింహాలు వచ్చేసాయి, సంతకం చేయండి. చెయ్యండి చెయ్యండి. అదే జడ్జి గారిని పిలిపించి గోండా కొట్టు పెడతారా? నీ హత్యా నేరాలని రాసి పెట్టాను. సంతకం పెట్టు. లా అండ్ ఆర్డర్ ని బలవంతంగా వాళ్ళ అడ్డాలోకి లాక్కొచ్చిన ఫ్యాక్షనిస్టుల కోర్టులో వాళ్ళని ముద్దాయిలుగా నిలబెట్టి నా ఆఖరి తీర్పు ఇస్తున్నందుకు గర్వపడుతున్నాను. చట్టరీత్యా వీళ్ళందరినీ ఉరి తీయాలి. కానీ కిరాతకుడిని కూడా ఉరి తీస్తే జాలిపడి కన్నీరు కార్చే జాతి మనది. ఆ జాతికి కనువిప్పు కలగాలంటే వీళ్ళు గొడ్డలి పట్టుకుని నరికిన గడ్డ మీదే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు జీవితాంతం శిలా విగ్రహాలుగా నిలబెట్టాలి. అక్కడ వీళ్ళు చేసిన నేరాల చిట్టాను రాసి పెట్టండి. ఈ తీర్పు ఫ్యాక్షనిజానికి హెచ్చరిక కావాలి. ఎత్తుటి నేరాలకు అంతం కావాలి. ఇట్స్ మై ఫైనల్